ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ గమనించి ఇక్కడ ఆత్మగౌరవంతో బతకటానికి కావలసినటువంటి హక్కుల గురించి పోరాటం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులకి విజ్ఞాపనలు ఇస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని అడ్డుకొని ఏబీఈపీ ఆధ్వర్యంలో సుశీల్ కుమార్ అనేటువంటి ఆ యూనిట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి అడ్డుకొని కావాలని వీళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఒక కంప్లైంట్ యూనివర్సిటీ అథారిటీస్ ఇవ్వటమే కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వానికి కూడా అందించి వీళ్లపైన కేసులు పెట్టి చర్యలు తీసుకునే విధంగా పైనుంచి అంటే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ దగ్గర నుంచి కింది స్థాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి ద్వారా ఒత్తిడి చేపించి చివరికి రోహిత్ వేములతో పాటు ఒక 4-5 స్టూడెంట్స్ని రస్టిగేట్ చేయటం వల్ల అతను వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే.